హాయ్ హలో నమస్తే అండి. వీడియోలో ఆంజనేయ స్వామివారి పూజలో దీపారాధన ఎలా చేయాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. స్వామివారి పూజల్లో పంచదీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. పంచదీపారాధన అంటే సింధూరంతో తయారు చేసినటువంటి 5 ఒత్తులతో దీపారాధన చేయడాన్ని పంచదీపారాధన అని అంటారండి. అయితే ఆంజనేయ స్వామివారి పూజలో పంచదీపారాధన చేసినప్పుడు సింధూరం ఒత్తులను మాత్రమే ఉపయోగించాలండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో సింధూరం ఒత్తులను ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ముందుగా మనం ఈ పంచదీపారాధన చేసుకోవడానికి 5 తమలపాకులను అయితే తీసుకోవాలండి. మనం దీపాన్ని ఎప్పుడు కూడా నేలపైన పెట్టాం కాబట్టి ఏదైనా ప్లేటు కానీ లేదు అంటే తమలపాకులను కానీ తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 తమలపాకులను అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత 5 మట్టి ప్రమిదలను అయితే తీసుకోవాలండి. మీరు ఈ మట్టి ప్రమిదలను కొత్తవైనా తీసుకోవచ్చు, లేదు అంటే పాతవైనా తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు పాత మట్టి ప్రమిదలను తీసుకుంటే వాటిని ఒకసారి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఆ ప్రమిదలకు పసుపు రాసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీరు ఇక్కడ మట్టి ప్రమిదలనే తీసుకోవాలా అని అంటే మట్టి ప్రమిదలు ఉంటే తీసుకోండి, లేదు అంటే మీ ఇంట్లో ఇత్తడివి కానీ రాగివి కానీ వెండివి కానీ ప్రమిదలు ఉంటే వాటినైనా తీసుకోవచ్చండి. 5 ప్రమిదలనే తీసుకోవాలి అని అంటే 5 ఉంటే తీసుకోండి, లేదు అంటే ఒక్క ప్రమిదలోనే 2 ఒత్తులను ఒక ఒత్తులా చేసి 5 ఒత్తులను వేసుకుని మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా తమలపాకుల పైన ప్రమిదలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రమిదల్లోకి నువ్వుల నూనెను మాత్రమే పోసుకోవాలండి. మనం ఈ పంచదీపారాధన ఎప్పుడూ కూడా నువ్వుల నూనెతో మాత్రమే చేసుకోవాలండి. హనుమంతుడి పూజలో దీపారాధన కోసం నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించాలండి. ఈ విధంగా ప్రమిదల్లోకి నిండుగా నువ్వుల నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు సింధూరం ఒత్తుల్ని 2 ఒత్తులని ఒక ఒత్తులా చేసుకుని ప్రతి ప్రమిదలో వేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మీరు ఒత్తులను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం అన్ని కూడా సర్దుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రమిదలను మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో అందంగా అయితే అలంకరించుకోండి. ఇలా అందంగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపలక్ష్మికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అయితే సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆంజనేయ స్వామి వారి పూజలో పంచదీపారాధన ఈ విధంగా అయితే చేసుకోవాలండి. అసలు ఆంజనేయ స్వామి వారి పూజలో పంచదీపారాధన ఎందుకు చేస్తారు అని అంటే ఆంజనేయ స్వామి వారికి 5 సంఖ్య అంటే చాలా ప్రీతండి. అందుకనే స్వామి వారికి 5 ఒత్తులతో దీపారాధన అనేది చేస్తారు. హనుమంతుడి పూజలో పంచదీపారాధన చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుందండి. స్వామివారి పూజలో పంచదీపారాధన ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున అలాగే మంగళవారం శనివారాల్లో చేస్తే చాలా మంచిదండి. ఈ రోజుల్లో పంచదీపారాధన చేయడం వల్ల మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే ఆయుష్ వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పడతాయండి. అందుకని తప్పకుండా ఈ హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ఈ పంచదీపారాధన అనేది చెయ్యండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.